హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తాను సీఎం అయినా కాకపోయినా పర్వాలేదండి. ఆయన సీఎం అంటే ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా పర్వాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇంకొక 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అని అంటున్నారు. అంతేకాదు, ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా సరే మహారాష్ట్ర వెళ్ళి ఎన్నికల ప్రచారం నిలబెట్టి అక్కడ ముఖ్యమంత్రిని చేశారు. పార్టీ అధికారంలో రావడానికి కృషి చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన చేసిన ప్రచారం ఏదైతే ఉందో దాని తాలూకా ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల మీద బాగా ప్రభావం చూపించండి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. అవునా అంటే కనుక నన్ను అడిగితే అవునని అంటాను వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారో, ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారో, ఆ ప్రచారం చేసిన నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో మాత్రం విన్ అయినామన్న మాట వాస్తవమే. అలాగే వార్తలు చూపిస్తున్నాయి. ఏంటి అసలు ఎక్కడెక్కడ తిరిగారు ఆ నియోజకవర్గాలు ఏంటి అని చూస్తే కనుక, 1 పుణే, 2 బల్లార్పూర్, అలాగే డెగ్లూర్, అలాగే షోలాపూర్, అలాగే లాతూర్, వీటిల్లో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన ప్రతి చోట కూడా అత్యధిక మెజారిటీ వచ్చింది. ఆయన ప్రభావమో లేకపోతే ఆయన మీద అభిమానమో మొత్తానికి ఎలాగైతేనండి ఆ చోట్ల మాత్రం మంచి విజయం సాధించారు. అంటే మహారాష్ట్రలో ఏదైతే మళ్ళీ మోదీ ప్రభుత్వం ఏర్పడడానికి పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కీలక భాగస్వామిగా మారారు అని అనడానికి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. కాబట్టి ఇంకొక సైడ్ చెప్పాల్సి వస్తే కనుక, అంటే బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నేను ఇంతకుముందే చూసా. ఏంటంటే కనుక ఎవరైతే కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర వెళ్ళి ఎన్నికలు క్యాంపెయిన్ చేశారో, ఎక్కడెక్కడైతే క్యాంపెయిన్ చేశారో అన్ని చోట్ల కూడా పోయింది, నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా ఓడిపోయింది అని అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనటికీ ఒక సెలబ్రిటీ కానీ లేదా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక చోటకు వెళ్ళాడు, అక్కడ క్యాంపెయిన్ చేశాడంటే కనుక దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతి చోట కూడా నెగ్గింది, ఆ నియోజకవర్గాలన్నీ నెగ్గాయి అనేది 100% ఇక్కడ చూపించడం బట్టి, అంటే తన పాత్ర కూడా నెగ్గడంలో మహారాష్ట్రలో కూడా, మహారాష్ట్ర విజయంలో కూడా తన వంతు పాత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 100% నేను రాసిస్తాను కావాలితే. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఫస్ట్ 70% పవన్ కళ్యాణ్ గారని చెప్తాను నేను 100%. ఎందుకంటే ఆయన హవా ఇక్కడ బాగా ఎక్కువగా వీచింది. ఏదైతే ఆయన నియోజకవర్గం, ఆయన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో సామాజిక వర్గాల సమీకరణలు చూసుకున్నా సరే, కాబట్టి గంపకొత్తగా మొత్తం ఓట్లన్నీ కూటమికి పడ్డాయి. ఓటు చీల్చకుండా పవన్ కళ్యాణ్ గారు తన అస్త్రాన్ని అడ్డెట్టాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా, లేదా తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా, అలాగే మహారాష్ట్రలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తన ఏదైతే ఫేమ్ కానీ ఫ్రేమ్ కానీ ఏదైనా కానీ మొత్తానికి ఉపయోగపడింది, వాడాడు ఆయన. కాబట్టి నెగ్గించుకున్నాడని చెప్పాలి వాస్తవంగా. కాబట్టి 100% మహారాష్ట్ర ఎన్నికల్లో తన పాత్ర ఉంది అని చాలామంది మాట్లాడుతుంటే, లేదు ఆటోమేటిక్గా గాలి వల్ల గెలిచేశారు, ఆ గాలి వేవ్ ఏదైతే ఉందో దాని ద్వారా మహారాష్ట్రలో గెలవడం జరిగింది. అంతేకాదు మహారాష్ట్రలో ప్రయోగించిన బాణాలు ఏంటంటే బ్రహ్మాస్త్రాలు లాంటి బాణాలు ప్రయోగించారు. మహిళలకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరగనటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని బ్రహ్మాస్త్రాల్లో వాడారు. ప్రతి మహిళకి 2100 రూపాయలు, నెలకి 2100 రూపాయలు చొప్పున ఇస్తామని ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారు, అలాగే కొన్ని కమ్యూనిటీ వైజ్ వాగ్దానాలు చేశారు. దాంతో మహారాష్ట్రలో విజయాలు సాధించింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా సుడిగాలిలా మెజారిటీ అయితే సాధించాయి. కాబట్టి ఈయన పాత్ర కూడా ఉందని 100% చెప్పొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి నెగ్గడానికి బలమైన కారణం పవన్ కళ్యాణ్ గారే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదు. విడివిడిగా పోటీ చేస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అప్రాతిహతంగా విజయం సాధించును 100%. ఇంకా విజయం సాధించకపోవడానికి ఏంటంటే కొన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు హామీలు చెప్పిందో అవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆ హామీలు నెరవేర్చలేని వాగ్దానాలు నేను చెయ్యను, నేను అబద్ధం చెప్పలేను అని ఆయన వెర్షన్ అని చెప్పుకున్నాడు. కానీ ఆ హామీలు ఇవ్వకపోవడం వల్లే ఓడిపోయాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత కూటమిగా ఏర్పడటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీనికి బాగా హెల్ప్ అయ్యాడు విజయానికి అనేది కనుక డంకా పదంగా చెప్పొచ్చు. ఏ రాజకీయ విశ్లేషకుడైనా నిశ్చితంగా పరిశీలిస్తూ అర్థమయ్యే విషయం ఇది. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారి పార్టిసిపేషన్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు
ఉందా అని అడిగితే కనుక నేనైతే ఉంది అని అంటాను 100%. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయంతో ఏకీభవించాలని ఏం లేదు. మీ అభిప్రాయం ఏదైతే అది నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చదువుతాను, నాతో పాటు నలుగురు చదువుతారు. మర్చిపోద్దు మన ఛానల్ని పక్కాగా లైక్ చేయండి. ఫస్ట్ అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా చూస్తుంటే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.